ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నకార్తిక సమో మాసో నకృతేన సమం యుగం నవేద సదృశం శాస్త్రం నతీర్థం గంగయా సమం. కార్తీక మాసానికి సమానమైనటువంటి మాసమేదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగా నది వంటి ఇతర నది లేదు అని ఈ శ్లోకం యొక్క అర్థం. అదేవిధంగా మనము పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఉన్నాము. ఆ కార్తీక మాసము యొక్క వైశిష్ట్యాన్ని తెలిపే కార్తీక పురాణము తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణము 20వ అధ్యాయము. పురంజయుడు దురాచారుడవుట. చాతుర్మాస్య వ్రత ప్రభావాన్ని తెలుసుకున్నాక జనక మహారాజు వశిష్ఠుడితో తిరిగి ఇలా అడుగుతున్నాడు. ఓ గురువర్య, కార్తీక మాస మహత్యాన్ని ఇంకనూ వినాలనిపిస్తోంది. ఈ వ్రత మహత్యానికి సంబంధించి ఇంకా ఇతిహాసాలు, ఇతివృత్తాలు, విశేషాలు ఏమైనా ఉన్నాయా? మరిన్ని విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది అని కోరాడు. దానికి వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యాన్ని గురించి అగస్త్య మహాముని అత్రిమునికి చెప్పిన విషయం వివరిస్తాను అని ఇలా చెప్పసాగారు. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహాముని అత్రి మహర్షిని చూసి, ఓ అత్రిముని, నీవు విష్ణువు అంశంతో పుట్టావు కాబట్టి నీకు కార్తీక మహత్యం ఆమూలాగ్రంగా, అంటే ఆది నుంచి అంతం వరకు తెలిసి ఉంటుంది. కాబట్టి దాన్ని నాకు వివరించు అని కోరాడు. దానికి అత్రి మహాముని, ఓ కుంభసంభవ, కార్తీక మాసానికి సమాన మాసం లేదు. వేదాలతో సమానమైన శాస్త్రం, ఆరోగ్య సంపదకు సాటి లేని సంపద లేదు. అలాగే శ్రీమన్నారాయణుడి కంటే వేరు దేవుడు లేడు. ఏ మానవుడైనా కార్తీక మాసంలో నదీ స్నానం చేసినా, శివకేశవాలయాల్లో దీపారాధన చేసినా, దీపదానం చేసినా దాని ఫలితం చెప్పనలవి కాదు. ఇందుకు ఒక ఇతిహాసం ఉంది, చెబుతాను విను అని ఇలా చెప్పసాగాడు. త్రేతాయుగంలో పురంజయుడనే సూర్యవంశపు రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండేవాడు. అతడు సమస్త శాస్త్రాలను అభ్యసించాడు. న్యాయబద్ధంగా రాజ్యపాలన చేసేవాడు. ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా పాలించేవాడు. అయితే కొంతకాలానికి పురంజయుడిలో మార్పు వచ్చింది. అమిత ధనాశతో, రాజ్యాధికార గర్వంతో, జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి కలవాడై, దయాదాక్షిణ్యాలు లేక దేవబ్రాహ్మణ మాన్యాలను లాక్కొనడం ప్రారంభించాడు. పరమలోభిగా మారాడు. దొంగలను చేరదీసి వాళ్లతో దొంగతనాలు, దోపిడీలు చేయించేవాడు. వారు కొల్లగొట్టుకొచ్చిన ధనంతో సగం వాటా తీసుకుంటూ ప్రజలను భీతావహులను చేయసాగాడు. కొంతకాలానికి అతని దారుణ చర్యలు నలుదిశలా వ్యాపించాయి. ఈ వార్త విన్న కాంభోజరాజు ఇదే సమయమని గుర్తించి అయోధ్యపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. రథగజ తురగ పదాది దళాలను తీసుకుని అయోధ్యను చేరుకున్నాడు. నగరం నలుమూలలా శిబిరాలు నిర్మించి యుద్ధానికి సిద్ధపడ్డాడు. గూఢచారుల వల్ల విషయం తెలుసుకున్న పురంజయుడు చేసేది లేక తాను కూడా యుద్ధానికి సిద్ధమయ్యాడు. శత్రువు కంటే తన శక్తి బలహీనంగా ఉన్నా చివరిదాకా పోరాడాలని నిర్ణయించుకున్నాడు. శాస్త్ర సమన్వితమైన రథాన్ని ఎక్కి సైన్యాధిపతులను పురుకొల్పాడు. చతురంగ సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడయ్యాడు. యుద్ధభేరీ మోగించి, సింహనాదాలు గావించి, మేఘాలు గర్జిస్తున్నాయా అన్నట్లు పెద్ద ఎత్తున హూంకరించి శత్రు సైన్యంపై విరుచుకుపడ్డాడు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహత్యం 20వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. అందరము కూడా భక్తిగా కార్తీక పురాణాన్ని విందాం. కార్తీక దామోదరుని అనుగ్రహాన్ని పొందుదాం. శుభం భూయాత్.
ఓం నమః శివాయ.